సో హలో సనప్ అబ్దుల్లా మీరు చూస్తున్నది అన్నా డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధించారు కదా, పై నెట్వర్క్ అప్లికేషన్ జూలై 26 తారీఖున బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. పై సోషల్ మీడియాకి సంబంధించి, పై సోషల్ ప్రొఫైల్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత వీడియో ప్లే చేస్తే మనకు పై బ్రౌజర్లో ప్రొఫైల్లోకి అయితే వెళ్ళి మన దగ్గర సోషల్ లింక్స్ ఉంటే ఆ సోషల్ లింక్స్ అనేవి ఇక్కడ అప్డేట్ అయితే చేసుకోవచ్చు. యూట్యూబ్ది అని, అలాగే ఇన్స్టాగ్రామ్ది అని, అలాగే ఫేస్బుక్ది, ట్విట్టర్ది. మన దగ్గర ఈ సోషల్ లింక్స్ ఉంటే ఆ సోషల్ లింక్స్ అనేవి పై నెట్వర్క్ ప్రొఫైల్ అప్డేట్లో కూడా ఆ లింక్స్ని అప్డేట్ అయితే చేసుకోవచ్చు అని ఈ అప్డేట్ అనమాట. సో అలాగే పై నెట్వర్క్ అప్లికేషన్, పై బ్రౌజర్ అప్లికేషన్ కూడా మనకు ఇక్కడ నుంచి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మాదిరిగా రాబోతుంది అనమాట. ఇక్కడ నుంచి ఈ పై నెట్వర్క్ పై బ్రౌజర్ అప్లికేషన్లో కూడా మనము ఒక ఫాలోవర్స్ని పెంచుకోవచ్చు. సో అర్థమైందిగా. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను, స్క్రీన్లో డిస్ప్లే చేస్తున్నాను. సో ఈ అప్డేట్ అనేది తెలుసు కదా, ఈ అప్డేట్ అనేది జూలై 26 తారీఖున అయితే వచ్చింది. కేవలం మన సోషల్ లింక్స్ తీసుకొచ్చి పై బ్రౌజర్లో అప్డేట్ అయితే చేసుకోవచ్చు. పై బ్రౌజర్ అప్లికేషన్ వచ్చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మాదిరిగా చేయబోతూ ఉన్నాం అని. సో ఇది ఒక అప్డేట్, అంతే, ఏం లేదు. సో నెక్స్ట్ ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి పై బ్రౌజర్ అప్లికేషన్ వన్స్ అప్డేట్ ఉంటే అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత వన్స్ పై బ్రౌజర్ అప్లికేషన్ అనేది మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్లోకి అయితే వస్తారు పై బ్రౌజర్ అప్లికేషన్లో. సో ఇక్కడ కింద మీకు ప్రొఫైల్ అయితే ఉంటుంది, ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు పై బ్రౌజర్ ప్రొఫైల్ అప్డేట్ అనేది మీకు ఇలా కనిపిస్తుంది అనమాట ఇంటర్ఫేస్. సో ఇక్కడ వెల్కమ్ టు పై ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది. సో కంటిన్యూ మీద అది క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ మీద అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ యూజర్ నేమ్ అది కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ప్రొఫైల్ సెట్టింగ్ అది కనిపిస్తుంది అనమాట. ప్రొఫైల్ సెట్టింగ్ మీద అయితే క్లిక్ చేయండి. ప్రొఫైల్ సెట్టింగ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ప్రొఫైల్ మీ ఫోటో కూడా ఇక్కడ అప్డేట్ అయితే చేసుకోవచ్చు. యూజర్ నేమ్ పైన ప్రొఫైల్ అప్డేట్ అని ఉంది కదా, సో ఇక్కడ పెన్సిల్ మార్క్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఫోటో కూడా మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కింద అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. అకౌంట్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై యువర్ సోషల్ మీడియా అకౌంట్ అని ఉంటుంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అలాగే టిక్టాక్ ఈ లింక్స్ అనేవి ఉంటే కనుక ఇక్కడ అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బ్యాక్ అయితే వచ్చండి. బ్యాక్ అయితే వచ్చిన తర్వాత అకౌంట్, సో బ్యాక్ అయితే వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ ఫ్రెండ్స్ అని ఉంది కదా, ఇక్కడ 0 ఫ్రెండ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మనము ఇన్స్టాగ్రామ్ మాదిరిగా, ఫేస్బుక్ మాదిరిగా ఫాలోవర్స్ని పెంచుకోవచ్చు అనమాట. సేమ్ అలాంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే తీసుకురాబోతున్నారు ఈ పై బ్రౌజర్ అప్లికేషన్ని. సో అర్థమైందిగా. ఇక్కడ నుంచి యూజర్ నేమ్ ఎంటర్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యూజర్ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ చేయగానే సో వాళ్ళ పై నెట్వర్క్ సంబంధించి యూజర్ నేమ్ అనేది కనిపిస్తుంది అనమాట. డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. సో వాళ్ళకి మీరు ఫాలో అయితే చేయవచ్చు. సో వాళ్ళ ఐడిలో మీ యూజర్ నేమ్ ఎంటర్ చేసి మీకు వాళ్ళు ఫాలో అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఫాలో చేసుకోవచ్చు. సో ఫాలోవర్స్ ఎంత పెంచుకుంటే అంత రేపు ఏమైనా దీని గురించి అప్డేట్ ఏమైనా ఇస్తారా, ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే ఎక్కువ ప్రైస్ ఏమైనా పెడతారా అనేది వేచి చూడాలి మనము అనమాట. సో దీని గురించి డీప్గా ఒక వీడియో అయితే చేస్తాను, ఎలా ఫాలో చేసుకోవాలి, ఎలా ఫాలోవర్స్ని పెంచుకోవాలి అనేది. సో అర్థమైందిగా. రేపు పై నెట్వర్క్ అప్లికేషన్ లాంచ్ అయ్యేటప్పుడు మనకు ఏమైనా క్రియేటరియా పెడితే ఎన్ని ఫాలోవర్స్ ఉంటేనే మనము పై నెట్వర్క్ పైకాన్స్ని అమ్ముకోవచ్చు, లేకపోతే అమ్మలేము అన్నట్టు ఏమైనా తీసుకొస్తారేమో వేచి చూడాలి. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.